సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోకి మనం 50 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. సో ఈ రోజు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లో 3 గేమ్స్ అయితే రన్ అయింది. సో 3 గేమ్ లో ఫస్ట్ వచ్చేసి తాళం విడిపించు, టైర్ ని నడిపించు. సో ఈ గేమ్ లో నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు పోటీ పడ్డారు. అయితే ఈ పోటీలో ఎవరు గెలవలేదు. సో బజర్ టైం లోపు కంప్లీట్ చేయని కారణంగా సో ఇది ఫెయిల్డ్ గా అయితే అట్లా వెళ్ళిపోయింది అనమాట. అండ్ అదేవిధంగా టాస్క్ 2 వచ్చేసేటప్పటికి యష్మి మణికంఠ పోటీ పడ్డారు. అయితే ఈ పోటీలో సో యష్మి గెలిచింది. ఈ ఒక్క కారణంతో నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉండబోతున్నాడు మణికంఠ. సో యష్మి అయితే 1.5 పాయింట్ మీద సో నామినేట్ చేసింది. నాతో పోటీ పడి గెలవలేని ఎదవి నీకెందుకు అన్నట్టు మాట్లాడిద్ది. సో వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్ళు అనమాట. సో బిగ్ బాస్ హౌస్ లో టామ్ అండ్ జెర్రీ క్యాప్షన్ ఎవరికైనా పర్ఫెక్ట్ యాప్ట్ అయితే సో అది వీళ్ళిద్దరికి అవునా కాదా అనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మూడో టాస్క్ వచ్చేసి నబిల్ అండ్ ఆదిత్య ఓం పోటీ పడ్డారు. సో ఈ పోటీలో ఆదిత్య ఓం గెలిచాడని అయితే టాకు. సో నేను ఊహించలేదు. సో ఈ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నబీల్ గెలుస్తాడని నేను అనుకుండే, కానీ ఆదిత్య ఓం గెలిచాడు, ఐఎమ్ హ్యాపీ. కానీ వీళ్ళిద్దరిలో ఆదిత్య ఓం గెలిచాడంటే అసలు ఆ టాస్క్ ఏమై ఉండిద్ది అన్నది నాకైతే మోస్ట్ క్యూరియస్ గా ఉంది. సో అది తెలుసుకున్న తర్వాత నేనే ఫస్ట్ గా మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఈ కారణాల వల్ల 2 గేముల్లో నిఖిల్ క్లాన్ గెలిచింది కాబట్టి సో ఆ కారణంగా నిఖిల్ కి ఒక పవర్ ఇచ్చారనమాట. యూ హ్యావ్ టు రిమూవ్ 2 పీపుల్ ఫ్రమ్ కాంతారా టీమ్. సో కాంతారా టీం నుంచి నువ్వు ఇద్దరిని తీసేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు అనేసి అంటే మనోడు డైరెక్ట్ గా చీఫ్ కు పెట్టేశాడు. సో సీతని రిమూవ్ చేశాడు అనమాట. సో చీఫా కంటెస్టెంటా అన్న భేదం లేదు. సో నువ్వు ఎవరైనా కానీ ఇద్దరిని తీసేయొచ్చు అనేసి అంటే ముందుగా మనోడు సో సీతను తీసేశాడు. ఏదైతే సోనియాని గిల్లి గిచ్చి పెంపాన్ని పెట్టిందో సో ఆ విధంగా నేను అటు ట్రిగర్ చేస్తున్నాను అనమాట. నా ట్రిగరింగ్ పాయింట్ అడి పెట్టాను. సో మీరు తిట్టమాకండి. కాబట్టి సీతను తీసేశాడు. అండ్ అదే విధంగా మణికంఠ. సో మణికంఠను కూడా తీసేశాడు అనమాట. సో మణికంఠకి నిఖిల్కి ఆల్రెడీ క్లాష్ అయితే పెడుతుంది. అవి కారణం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో వీళ్ళిద్దరికి నాకు తెలిసి టాస్క్ లో పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉండదు. లేదు అని అంటే కొత్త చీఫ్ ఎలక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేబీ కొత్త చీఫ్ రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న చీఫ్ ని తీసేస్తే కొత్త చీఫ్ రావాలి కదా. సో చీఫ్ లేకుండా క్లాన్స్ అయితే ఉండవు. సో అది బిగ్ బాస్ సీజన్ 8 లో తెలుగులో ఉన్న రూల్. అది ఎప్పుడైతే అబ్బాయిని రిమూవ్ చేశారో నెక్స్ట్ డేనే సో చీఫ్ కి పోటీ పెట్టారు. పోటీ పెట్టేసి దాంట్లో సీట్ని ఎలక్ట్ చేసేసారు. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు తెలియపరచండి. అండ్ బిగ్ బాస్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనం టక్కా పోస్ట్ చేస్తాం. మీరైతే మినిమం 50 లైక్స్ అయినా కన్ఫామ్ గా ఒక్కొక్క వీడియోకి పడతారని నేనైతే ఆశిస్తున్నాను. మీ పెద్ద మనసుతో ఒక 50 లైకులు కొట్టండి బ్రో. థ్యాంక్ యూ.